కరీంనగర్లోని మాతా శిశు ఆసుపత్రిలో నిన్న ఒక ఘటన జరిగిందని మీడియాలోనూ మనం వార్తలు చూసాం. ఒక బాలింత తన బాబుని భర్తను వదిలేసి ఎటో వెళ్ళిపోయిందనే వార్తలు మనం చూసాం. కానీ ఆమె ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది. అసలు ఏం జరిగింది, ఆమె ఎటు వెళ్ళింది అనే విషయాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ, నిన్న మీరు బాబుని ఇక్కడనే వదిలి అంటే ఆ సీసీటీవీ ఫుటేజ్లో కూడా దృశ్యాలు బయటకు వచ్చినాయి, అలాగే మీడియాలలో కూడా వచ్చినాయి, వార్తా పేపర్లో కూడా వచ్చింది. అసలు మీరు బాబుని ఎందుకు వదిలి వెళ్ళిపోయారు, ఏం జరిగింది? బాబు నేను వదిలిపెట్టి పోలేదు. మా అమ్మతోని బయటకు అన్నం తినడానికి కానీ టిఫిన్ చేయడానికి కానీ పోయినా, వాళ్ళు కావాలని నన్ను వదిలిపెట్టి పోయిందని ఇట్లా వీడియో తీసి ఇట్లా కావాలని చేసిళ్ళు. సంవత్సరం అవుతుంది. ప్రాబ్లం వాళ్ళు పుట్టిన కాంచెలు వాళ్ళు ఎవరు రాలేదు. ఇప్పుడు పుట్టినాక వచ్చి నన్ను సీప్గా చూసి నా దగ్గరికి రాలేదు. అనుకుంటా వేళ్ళు ఫుడ్ వాళ్ళ ఆయనకు పెట్టుకున్నారు కానీ నాకు పెట్టలేదు. నాకు ఇక్కడ బాత్రూంలో వాసన ఇట్లా ఏం బాగాలేదు. బయటకు పోదామని బాత్రూంలో వాసన వల్లేదు. అందుకే నేను కొంచెం బయటకు పోయి వస్తా అని పోతే నన్ను ఇట్లా చేసిళ్ళు, వీడియో తీసి ఇట్లా చేసిర్రు. మా భర్త అప్పటి నుంచి మాట్లాడతలేడు. ఇక అక్కడ వాళ్ళు వచ్చి ఆయన తినిపించుడు అది చేసుడు కానీ నాకు ఏం లేదు. బుచ్చదాని లెక్క చూసిళ్ళు. ఎవరు లేరు, మా అమ్మ ఒకతే ఉన్నది నాతోని. ఎవరు లేరు, మా భర్త కూడా లేడు నా దగ్గర, మా అమ్మనే ఉన్నది. ఎవరు రాలే, వాళ్ళు ఎవరు రాలే పుట్టినప్పటి నుంచి. మా వాళ్ళు, మా అమ్మ, మా బావ, మా అక్క ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు లేరు. పుట్టినాక అచ్చి చూసి పెళ్ళి అంతే. అచ్చి కూడా నన్ను తిట్టిళ్ళు. 4 రోజులు అవుతుంది అంతే. ఫస్ట్ కాను ఎవ్వరు రాలే. తర్వాత పుట్టినాక వచ్చిళ్ళు. మా బాబుని ఐస్లు వేసిళ్ళు. మా భర్త నన్ను మా ఇంటికి ఎస్ఏ అమ్మాయిల ఇంటికి పోలా అంటాను, ఎస్ఏ వాళ్ళ ఇంటికి పోలా అంటాను. అయినాయి, చిన్న అయినాయి కానీ ఇక అట్లనే ఉన్నాం. బాబుకి ఇక కడుపులో పడ్డాడని అట్లనే ఉన్నాం. అంటే పుట్టినాక ఇట్లా ఎత్తాలి. చూశారు కదండి, నేను మా బాబును వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. మా బాబు ఐసీయూలో ఉన్న కారణంగా జస్ట్ మా అమ్మ నేను స్నానం చేయడానికి బయటికి వెళ్ళొచ్చామే తప్ప మేము ఎటు వెళ్ళలేదని ఆమె చెప్పడం జరిగింది. కెమెరామెన్ గంగరాజ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.